మోషే సుఖోపవాసములలోని 40వ దినము. మోషే జీవితము, దేవుని జీవము. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటులోనున్న మోషేను నీవు అన్ని స్థితులలో కాపాడినావు. నీ జీవమును ఆయన జీవితములో ధారపోసినావు. అలాగున మేమును నీతో నిత్యముండుటకు, నేడు నీ వాక్యసారము మాలో పోయుటకు మాతో మాట్లాడుమని యేసు నామమున వందించు చున్నాము. ఆమేన్. యోసేపు ఐగుప్తుకు ఇశ్రాయేలీయులను తీసుకునిపోవుట. నిర్గమ 2:1. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళుట. లేవీ వంశమువాడు ఒకడు వెళ్లి లేవీ వంశములో స్త్రీని వివాహము చేసుకొనెను. జెకరియా లేవీ కుటుంబము, యాజక కుటుంబము, అహరోను కుటుంబములోని ఎలీసబెత్తు యాజక కుటుంబము. వారి కుటుంబములో పుట్టిన యోహాను వంటి గొప్పవాడు ఎవడును లేడు. మోషే కూడా లేవీ కుటుంబములో పుట్టినాడు గనుక మోషే వంటివారు ఎవడులేడు. వానిలో దేవుని ముఖము చూచి వానిలో 3 నెలలు దాచినారు. చిన్నబిడ్డను 3 నెలలు దాయుట అద్భుతముగా ఉన్నది. మోషే చరిత్రలో ఆయన జీవితము ఒకటి ఎంత అద్భుతముగా కనుబడుచున్నది. పక్షులు కొన్ని రోజులు ఎగురును, జంతువులు కొన్ని దినములలో నడిచిపోవును. మనిషి ఎంతకాలము బ్రతికినా తనకు తాను నడువలేడు. మనము క్రీస్తువలన పుట్టినవారము కాము. అయినను నైలునదిలో విడిచి దేవుని కాపుదలకు అప్పగించినారు. ఇప్పుడే కాపాడు. మనలను అన్ని పాపములు చుట్టియున్నవి. ఎంత అద్భుతముగా కాపాడుచున్నాడో మనకు ఈయన చరిత్ర వలన తెలుసును. అయినను శత్రువుల చేతులలో పెంచుచున్నాడు. కూలికి వచ్చిన తల్లి సొంత తల్లి, జీతము మీద వచ్చినది. విద్య చెప్పిన తల్లి రాణి. మిరియాము తన అక్క రాజుగారి యొక్క కూతురు చేతులలో తాను పెరుగగా కత్తిచేతిలోనుంచి తప్పించుకొనుచున్నాడు. దేవుని విద్య మనము నేర్చుకొనకపోతే పిశాచి విద్యకు అప్పగించుట జరుగును. 1. పెంపుడు తల్లి విద్య. 2. సొంత తల్లి విద్య. 3. ఐగుప్తు విద్య. 4. స్వంత పాలిస్తుంది. ఈ స్వంత తల్లి విద్య పైకి మహిమలోనికి వచ్చును. తల్లి 1, పిల్ల 1. తల్లిపాల వలన పోన్ శరీరములో యూదావంశములో పెరిగినవాడు ఐగుప్తు పాలు దొరికిన పాడైపోవును. తల్లిపాలుగల విద్య దేవుని గ్రంథమైన బైబిలు. ఇతర పుస్తకములు జ్ఞానము, ఉపాయము ఇవ్వవచ్చును గాని విశ్వాసము, ప్రేమ ఇవ్వలేదు. చెరలోనుంచి స్వంతంత్రతలోనికి నడిపించాడు. ఈయన రాజుగారి కొడుకుగా చూపించుకొనాలని వెళ్ళాడు. అప్పుడప్పుడు మనము పొరపాటులు చేస్తాము. మన స్వంత శక్తితో ఏమి చెయ్యలేము. ఈయన 120 సంలు బ్రతికాడు. 40 సంలు ఐగుప్తులో, 40 సంలు గొర్రెలు కాయుట, 40 సంలు ఇశ్రాయేలీయులను నడిపించుట. మన బ్రతుకులో మనము తెలుసుకున్నవి అంత ఎక్కువ సహాయము చెయ్యలేవు. కాని యేసు ప్రభువే ఎక్కువ సహాయము చెయ్యును. ప్రభువు భక్తి ఎక్కువున్నందున కీడు చేస్తాం. అది నేరమే. ఈయన ఒకని చంపినందున ఇతనికి శిక్ష రావలసినది. పొద కాలిపోతున్నట్లున్నది, కాని కాలిపోలేదు. దేవుని బిడ్డలకు కష్టములు వచ్చినాగాని వారు నశించరు. కష్టములు విస్తరించుకొలది వారు ఫలిస్తారు. కష్టములు ఉండుట వలన తన స్థితియంత మనిషి తెలుసుకుంటారు. ఇక్కడ సిద్ధము చేసిన తరువాత దేవుడు ఐగుప్తు పంపుతున్నాడు. మనము చేసిన పాపములు 1 సంలో పోవు, 10 సంలలో పోవు. మనకు జ్ఞాపకము వచ్చును. దేవుడు క్షమించిన పాపములు మోషే జ్ఞాపకము తెచ్చుకొన్న ఎడల అది మరచి పొమ్మన్నను మరువనట్లే దేవుడు చేయడు. మనిషికి ఎంత సహాయం చేస్తాడు, ఎంత ప్రేమిస్తాడు. ఎంత చెడ్డవాడైన లోబడితే ఎంత పనియైన దేవుడు చేయించును. మనిషి కర్రవలె ఉండి దేవుడు పట్టుకోపోతే పాములాగగును. మనిషి పట్టుకోపోతే మనసును వంకరగా తిరుగును. మనము కర్రలేవాలి. కర్రలో జీవము లేదు గాని పట్టుకొనువానిలో జీవము లేదు. షునేవీయురాలు ఎలీషా కర్రపెట్టగా బ్రతుకలేదు. ఎందువలన పట్టుకొనేవానిలో జీవము లేదు. మనము స్వతంత్రత కావాలని కోరము. ఫరో దాసత్వము చేయించుకొనుటకు ఉంచుకొంటాడు. 10 అద్భుతములకు లొంగలేదు. మనము లొంగకపోతే మనకు కష్టము వస్తుంది.
విడుదల పస్కా పండుగ చేయుట వలన క్రీస్తు యొక్క రక్తము మనలను సకల పాపముల నుండి విడిపించును. రక్తము వలన పాపపరిహారము, రక్తము వలన జయము కలుగును. పగలు మేఘస్తంభము, రాత్రులు అగ్నిస్తంభములో నుండి మోషే ద్వారా దేవుడు నడిపించాడు. ఈ 40 సంలు దైవ సంబంధమైన చరిత్ర వాక్యభోజనము పెట్టాడు. ఐగుప్తులో శరీర సంబంధమైన కట్టడ ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను. కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను. ఆయన దేవుని దగ్గరకు వెళ్లి దేవుని పని చేస్తుంటే సైతాను క్రింద తన పని చెయ్యును. మోషే దేవుని దగ్గరున్నాడు. అతడు దేవుని రూపము వచ్చింది గనక చావలేదు. దేవుడు జీవముగలవాడు గనుక దేవుని ఆత్మ అగ్ని. ఆ అగ్నితో మన పాపములు కాల్చివేయును. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ పొందాడు. అగ్ని అతనికి అవసరము లేదు. అగ్ని బాప్తిస్మము మనకు అవసరము. వారు తినటానికి ఏమియూ తీసుకొని వెళ్లలేదు. వెండి, బంగారము తీసుకొని వెళ్లారు. యోసేపు ప్రార్థన వలన వారు బాగుపడ్డారు. వారు నగులు తెచ్చుకొనుట వారి భాగ్యము. వారు కష్టపడి పనిచేశారు. వారి బట్టలు మాయలేదు. చెప్పువారు కూడా అరిగిపోలేదు. అగ్నితో మోషే ఆ బొమ్మను కాల్చి పొడిచేసి నీళ్లపై చల్లి ఇశ్రాయేలీయుల చేత త్రాగనిచ్చెను. మోషే దగ్గర యెహోషువ ఆయన సేవకుడున్నాడు. ఆయనను మోషే దీవించాడు. యెహోషువ సమానము రక్షకుడు. యేసు యెహోషువ కాలేబువారి సంతానము మాత్రము వాగ్దాన దేశమునకు వచ్చారు. ఈ మనిషి నూతన చెంది పునరుత్థానము పర్చబడి ఆరోహణమగుదురు. పునరుత్థానము లేనిదే ఎత్తబడుటలేదు. యేసు మృతులు తమ మృతులను పాతిపెట్టనిమ్ము. కాని మోషేను జీవముగలవాడైన దేవుడే పాతిపెట్టెను జీవముగలదానిని. గొర్రెపిల్ల వలన విడుదల, యెహోషువ వలన నడిపింపు, మన్నా వలన పోషణ, కర్ర వలన గొప్ప పనులు. యెహోషువ సమానము యేసు అనే ఆయన వలన వాగ్దాన దేశమునకు వెళ్ళుట. మోషే ఏలియాలు రూపాంతరము పొందినప్పుడు మోషే గొప్ప కానానును పరమకానాను ముందే చూపించాడు. తరువాత ఈ కానాను దీవెన పెండ్లికుమారుని జీవమును ఈ 40 దినముల ధ్యానముల ద్వారా మీరు నిండుగా సంపాదించుకొని మోషే వంటి ప్రత్యేక అనుభవములు పొందుట మాత్రమేగాక రాకడ వధువుకు కావలసిన కళలన్నీయూ ధరించుకొనుటకు పెండ్లికుమారుడైన క్రీస్తు ప్రభువు మిమ్ములను తన ఆత్మతో సంపూర్ణముగా అభిషేకించునుగాక. ఆమేన్.